హాయ్ అండి. మీ ల్యాప్‌టాప్‌లో విండోస్ 11 ఉంటే, ఈ చిన్న చిన్న ఫీచర్‌లు నీ రోజువారీ పనిని చాలా ఫాస్ట్‌గా చేస్తాయి. చాలామందికి తెలియని కానీ సూపర్ యూజ్‌ఫుల్ అయిన 8 సింపుల్ విండోస్ 11 ట్రిక్స్ ఇప్పుడు మీకు చెప్తాను. లెట్స్ బిగిన్. టాస్క్ బార్‌లో సౌండ్ ఐకాన్ మీద రైట్ క్లిక్ చేస్తే వాల్యూమ్ మిక్సర్ ఓపెన్ అవుతుందండి. ఈ చోట మీ ల్యాప్‌టాప్‌లో ఓపెన్ అయిన ప్రతి యాప్‌కి వాల్యూమ్‌ని సెపరేట్‌గా కంట్రోల్ చేయొచ్చు. యూట్యూబ్ ఎక్కువ, గేమ్ తక్కువ ఇలా ఈజీగా సెట్ చేసుకోవచ్చు. కీబోర్డ్లో విన్+A ప్రెస్ చేస్తే క్విక్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతుంది. వైఫై, బ్లూటూత్, బ్రైట్నెస్, నైట్ లైట్ అన్నీ ఒకే ప్లేస్లో కంట్రోల్ చేయొచ్చు. సెట్టింగ్స్ మార్చుకోవడానికి ఇది చాలా ఫాస్ట్. రాత్రిపూట కళ్ళకి రిలీఫ్ కావాలంటే నైట్ లైట్ ఫీచర్ చాలా హెల్ప్ అవుతుంది. సెట్టింగ్స్ డిస్ప్లే నైట్ లైట్లోకి వెళ్ళి ఆన్ చేస్తే స్క్రీన్ వార్మ్ కలర్లోకి మారుతుంది. కళ్ళకి స్ట్రెయిన్ తక్కువ అవుతుంది. మీ డెస్క్టాప్ ఐకాన్స్ గందరగోళంగా ఉన్న రైట్ క్లిక్, వ్యూ, ఆటో అరేంజ్ ఐకాన్స్ క్లిక్ చేస్తే అన్ని ఐకాన్స్ నిటారుగా క్లీన్గా సెట్ అవుతాయి. జస్ట్ 2 సెకండ్ల పని. విన్+D ప్రెస్ చేస్తే ఓపెన్ అయి ఉన్న అన్ని విండోస్ ఒకేసారి మినిమైజ్ అవుతాయి. స్క్రీన్ క్లియర్ కావాలంటే ఇది బెస్ట్ ట్రిక్. క్యాల్కులేటర్ ఓపెన్ చేసి ఎడమవైపు ఉన్న యూనిట్ కన్వర్టర్ మీద క్లిక్ చేస్తే లెంగ్త్, వెయిట్, టెంపరేచర్, టైం ఇలా చాలా యూనిట్స్ని తక్షణమే కన్వర్ట్ చేయొచ్చు. ఆన్లైన్ సర్చ్ అవసరం లేదు. అనుకోకుండా ఫైల్ డిలీట్ అయినా టెన్షన్ పడాల్సిన పని లేదండి. రీసైకిల్ బిన్ ఓపెన్ చేసి ఆ ఫైల్ మీద రైట్ క్లిక్ రిస్టోర్ పెడితే ఫైల్ ఒరిజినల్ ప్లేస్కి తిరిగి వస్తుంది. అంతే, సింపుల్. సెట్టింగ్స్, యాక్సెసిబిలిటీ, మౌస్ పాయింటర్లోకి వెళ్ళి కర్సర్ సైజ్ని పెంచుకుంటే స్క్రీన్ రికార్డింగ్స్ చేయడానికి, ట్యుటోరియల్స్ తయారు చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. కర్సర్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇవే విండోస్ 11లోని చాలా సింపుల్ కానీ చాలా ఉపయోగకరమైన 8 ట్రిక్స్. మీకు బాగా నచ్చిన ట్రిక్ ఏది? కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఈజీ టెక్ వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తర్వాత వీడియోలో కలుద్దామండి.